బైబిల్లోని ఆఖరి పుస్తకం అయిన ప్రకటనలో బీస్ట్ అని పిలువబడే ఒక రహస్య జీవి గురించి కథ ఉంది. ఇది ఒక అద్భుతమైన, శక్తివంతమైన, కొంచెం భయంకరంగా కనిపించే జీవిని పోలి ఉంటుంది. దీనికి కంటి కోణాలు మరియు కత్తి వంటి ముక్కులు ఉన్నాయి. ఈ బీస్ట్ సముద్రం నుండి వస్తుంది. ఈ బీస్ట్ ఎంతో శక్తివంతమైనది మరియు భయంకరమైనది. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలంతా దీన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. వారు బీస్టును అనుసరించడం ప్రారంభిస్తారు. మంచి మరియు సరైనది ఏమిటో గుర్తు పెట్టుకోకుండా అందరినీ నమ్మటం ప్రారంభిస్తారు. ఈ బీస్టుకు ఒక భాగస్వామి ఉంది. ఇది భూమి నుండి వచ్చే ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇది బీస్టుకు అత్యంత అభిమానిగా ఉండి ఇది చాలామంది ప్రజలను బీస్టును అనుసరించడానికి ఒప్పించేలా సహాయపడుతుంది. గొప్పది మరియు శక్తివంతమైందని నమ్మించడానికి ప్రజలకు మాయలు మరియు అద్భుతాలు చేసి చూపిస్తుంది. బీస్టు గురించి ఒక భయంకరమైన విషయం ఏమిటంటే ఇది నిజంగా మంచిదానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. దేవుడికి వ్యతిరేకంగా ఇది ప్రజలను చెడు చేయడానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ప్రేమ, దయ మరియు నిజానికి దూరంగా నడిపిస్తుంది. మృగం మరియు దాని భాగస్వాములకు మృగం యొక్క గుర్తు అని పిలువబడే ప్రత్యేక గుర్తు ఉంది. అందరికీ వారి చేతి లేదా నుదిటి మీద ఈ గుర్తు ఉండాలని వారు చెబుతారు. కానీ ఈ గుర్తు మంచిది కాదు. దీన్ని కలిగి ఉండటం అంటే ప్రజలు మృగాన్ని అనుసరించడం అని అర్థం. మరియు నిజంగా ముఖ్యమైన విషయాలను అంటే దయ, ప్రేమ మరియు సరైనది చేయడం మర్చిపోతారు. మృగం చాలా సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది మరియు చాలా మందిని మంచి నడత నుండి చెడు మార్గంలోకి నడిపిస్తుంది. కానీ ఇక్కడ మన కథలో హీరో వస్తాడు. సూర్యుని కంటే ఎక్కువ కాంతివంతమైన మంచి రాజు. అన్ని చెడు చర్యలకు ముగింపు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. శాంతి మరియు ఆనందాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చొని సరైన దానికోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్న మంచి వ్యక్తులైన శక్తివంతమైన సేనను తయారు చేస్తాడు. యుద్ధం ప్రత్యేకమైనది, ఇతర యుద్ధాలతో పోల్చలేనిది. ఎందుకంటే యుద్ధం కేవలం ఆయుధాలతో కాదు, కానీ నిజం మరియు న్యాయంతో ఉంది. మృగం మరియు దాని చెడు వ్యక్తుల బృందం తమ రాజ్యాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. కేకలు వేస్తూ గట్టిగా అరుస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వారు తమ రాజుకు అగ్ని, కలవరంతో నిండిన అబద్ధాలను చెప్తారు. కాంతిని ఓడించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ తమ రాజు పోరాటం మంచిగా లేదు. ఆయన వెనుక అందరినీ కాపాడే దేవదూతల సేన ఉంది. కష్టమైనప్పటికీ కాంతి వైపు ఉన్నవారు మెరిసే కవచాలు ధరించి నిజంగా మంచితనం అంతా ఎంత శక్తివంతమైనదో మరియు ఎంత ప్రేమతో ఉందో చూపిస్తున్నారు. మృగం తలలు కదులుతున్నప్పుడు మంచిరాజు ఒక సవాల్ వేస్తాడు. గర్జన లాంటి శబ్దం వస్తుంది. మృగం మరియు దాని అనుచరులు అబద్ధమైన ఆత్మవిశ్వాసంతో ఇంటికి పరిగెడుతున్నారు. కానీ అప్పుడు రాజు తన చేయి చాపి ఒక ప్రకాశవంతమైన కాంతిని పంపిస్తాడు. అది ప్రతిదినం ఉండే పగటి కాంతి ఉన్నట్లుగాక ఎన్నో రెట్లు కాంతివంతంగా ఉంటుంది. ఇది పాముల అబద్ధాలను కత్తిలాగా ముక్కలు ముక్కలుగా చేస్తుంది. అప్పుడు దేవదూతలు తిరిగి దేవుని మెరుపుతో దయ్యాలను కఠినంగా కొట్టేస్తారు. ఈ చర్య అక్కడున్న పరిస్థితిని మారుస్తుంది. శాంతి క్రియలు తమ శక్తిని కోల్పోతున్నాయి. యుద్ధం మారుతుంది మరియు ఇప్పుడు వారిని పట్టుకున్న వారిని కాంతి పట్టుకుంటుంది. పాములతో సంతకం చేసిన వారు ఇప్పుడు శక్తి లేకుండా ఉన్నారు. మంచి రాజు వారిని అగ్ని సరస్సులో వేయాలని ఆదేశిస్తారు. ఈ గుంత వారి ఓటమి మరియు చెడు మరియు అబద్ధం యొక్క ముగింపు యొక్క చిహ్నం. పాములు సరస్సులోకి విసిరినప్పుడు వారి విరోధపు గర్జనలు ఓటమి కేకలుగా మారతాయి. అగ్ని వారి శక్తిని బలహీనపరుస్తుంది. వారు ఇకపై హానికరంగా ఉండలేరు లేదా చూడలేరు. మారుతుంది మరియు కొత్త ఉదయం వస్తుంది. చెడు మీద గెలుపును, కట్టుబాట్లు అబద్ధాలపై గెలుపును సూచిస్తుంది. మాత్రమే కాదు, శాంతి, ప్రేమ మరియు నిజానికి కొత్త యుగం ప్రారంభాన్ని చూపిస్తుంది. స్పష్టమైన గుర్తింపు. ఈ రోజు మంచి ఉన్నట్టు మరియు సరైన దానికోసం నిలబడేవారు గొప్ప చెడు ఎదుట కూడా ఎప్పుడు సంతోషం మరియు ప్రేమ వర్షం కురిసే కొత్త ప్రపంచాన్ని చూడగలరు.